మహిళా సంక్షేమానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లో గల శిల్పారామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మహిళా శక్తి బజార్ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి బజారు ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన స్వయం సహాయక సభ్యులతో గవర్నర్ దంపతులు కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహంతో తమ వ్యాపారం జోరుగా సాగుతుందని, అలాగే నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి తాము చేరుకున్నట్లు వారు వివరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని, దీనికి పెద్ద ఎత్తున మహిళలు హాజరు కావాలని ఆయన సూచించారు. రోజు రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అందుకు కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా కల్పిస్తుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు, గృహజ్యోతి పథకాలతో లబ్ధి చేకూర్చామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా మహిళల కోసమే అమలు చేసినట్లు తెలిపారు. మహిళలను అన్ని రంగాలలో ముందుంచే విధంగా తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుందని సీఎం అన్నారు. మంది సభ్యులు ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఎలాంటి ప్రెజర్ పడవకుండా లోను బీమా, ప్రమాదశాత్తు బీమా ఆ విధంగా మాకు ప్రభుత్వం గుర్తించి మా మహిళలకు ప్రోత్సహించి ప్రభుత్వం మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. దిస్ ఇస్ యూనిక్ ఇనిషియేటివ్. నా నమస్కారం. ఈ మహిళా పండుగకు స్వాగతం, సుస్వాగతం. మహిళల్ని మహారాణులుగా చేయాలని, కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ సంకల్పంతో ఈరోజు సువర్ణాక్షరాలతో రాయదగింది. దాదాపు 500 కోట్ల విలువైన ఇంత ఖరీదైన షాపింగ్ కాంప్లెక్స్ ఇందిరా మహిళా శక్తి గ్రూపుల కోసం కేటాయించటం, మీరు తయారు చేసిన వస్తువులు ఇక్కడ మార్కెటింగ్ చేయటం మహిళా సాధికారతలో ఒక గొప్ప మైలురాయి. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, Sir, you heard the stories of ordinary women performing extraordinary achievements. So I thank you for giving us this opportunity. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కోసం మరి అశేషంగా మహిళా సంఘాల సభ్యులందరూ కృషి చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ, మన యొక్క మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన గవర్నర్ గారు, వారి సతీమణి గారు, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా సిఎస్ గారు, మరి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, స్థానిక ఎమ్మెల్యేలు, అదేవిధంగా కమిషన్ గారు, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అంబేద్కర్ గారు ఒక మరి స్ఫూర్తిదాయకమైనటువంటి వర్డ్ చెప్పడం జరిగింది, మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి. ఆ యొక్క స్ఫూర్తితోటి నేటి గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి అంటే వాళ్ళను వ్యాపార రంగంలోకి కూడా తీసుకురావాలని వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి వారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక వ్యాపారాలను కూడా మీకు ఇవ్వడం కోసం ముందుకు రావడం జరిగింది. Praise and pray to the Mahalakshmi. That is our culture and our custom also. We thought, the entire cabinet under the leadership of Sri Revanth Reddy Garu, that we must empower the entire women folk of this state. They are part of our society. అమ్ముడుగా మీ బిడ్డగా మీ కష్టాలు తీర్చడం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ప్రణాళిక చేస్తున్నాము. ఈ పక్కలనే హైటెక్ సిటీ, ఆ పక్కలన్నీ ఐటీ కంపెనీలు. ఈ ప్రాంతం అంటేనే కోటీశ్వర్ల యొక్క ప్రాంతం. శిల్పారామం పక్కన, హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎవరి చేతుల్లో ఉంటే గుంజుకొని మా ఆడబిడ్డల చేతిలో పెట్టిన, ఎందుకంటే ఇది భద్రంగా ఉంటుందని. మీ నైపుణ్యాన్ని, మీలో ఉన్న ఒక శక్తిని ఇక్కడ ప్రదర్శించండి. ప్రపంచమంతా ఇక్కడికి వచ్చి చూడాలి. ఎవరి నగరానికి వచ్చినా, చార్మినార్ చూసినా, లేకపోతే గౌతమ బుద్ధుడిని చూసినా, ఐటీ పరిశ్రమలకు పోయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చూసినా,
మీ మహిళా శక్తి శిల్పారామం దగ్గరకు వచ్చి ఇందిరా మహిళా శక్తి ఈ ఆవరణను చూడకపోతే అసంపూర్తి అన్నంత గొప్పగా మీరు దీన్ని నిర్వహించండి. ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీకు కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో పాత ఉమ్మడి 10 జిల్లాలు నేను తిరుగుతా. ప్రతి జిల్లాలో 1,00,000 మంది ఆడబిడ్డలతో, ప్రతి ఉమ్మడి జిల్లాలో 1,00,000 మంది ఆడబిడ్డలతో మనం సమావేశం పెట్టుకొని మన కార్యాచరణ తీసుకుందాం. అదేవిధంగా డిసెంబర్ 9 దేవాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. ఆ రోజు మహిళా సంఘాల సభ్యులందరినీ 1,00,000 మందిని అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. చీఫ్ సెక్రటరీ గారికి, సీతక్క గారికి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. విగ్రహ ఆవిష్కరణ మీ కరతాల తన్నుల మధ్యలోనే డిసెంబర్ 9 సాయంత్రం ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. మేము అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.